ఆమె చాలా క్యూట్గా ఉంది కదరా, వెళ్ళి మాట్లాడు. మనకెందుకురా ఇలాంటి మనుషులు మాట్లాడకపోతే నేను అలాంటి ఏదో అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేస్తున్నారు కొంచెం చూపిస్తారు, పుట్టే పిల్లకి ప్రేమ దొరక వాళ్ళు సైకిల్లా మరి జనాలు చంపేస్తూ ఉంటారు నీ వల్ల. ఏమని మాట్లాడేది? నీకు ఇష్టం వచ్చింది మాట్లాడరా, ఏదైనా పర్లేదు. హాయ్ అని చెప్పాను, పక్కింటి అంకుల్ అమ్మాయి హాయ్ ఏంట్రా. నేను ఇక్కడే గంట నుంచి మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, చాలా అందంగా అనిపడుతున్నారు. అక్కడే గంట నుంచి చూస్తే పని పడాలి కదా, పూర ముక్కు దద్దమ్మ గాడి. అదే మీ కళ్ళు చాలా బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, నవ్వు బాగుంది, గొంతు, ఇలాంటి సోద నమ్మరు. యూనిట్ బి ఎ బ్యాడ్ బాయ్. ఇన్స్టాగ్రామ్ అడిగానా, రీల్స్ పంపించడంతా అక్కడ 100 మంది పంపిస్తున్నారు, కొంచెం డిఫరెంట్గా ఉండాలి. జీమెయిల్ అడిగానా, ఎందుకు ఓపెన్ చేయి, చిట్టి రాయి, నేను ఎగురుకుంటూ వెళ్ళి చూస్తా. కొంచెం డిఫరెంట్ ఉండాలి. ఇదంతా కాదు, లంచ్కి అడిగాను, అమ్మాయి లంచ్ తినిద్దా లేదని అడిగాను. మిడ్ డే మీల్సా, నువ్వు గవర్నమెంటరా, నువ్వు గవర్నమెంటా ఏందిరా, మరి పెద్దగా అడుగురా. పెళ్లి చేసుకోమంటా అమ్మాయిని, డైరెక్ట్గా పెళ్లి చేసుకోమంటా. వచ్చాపుకోలేవరా నువ్వు, ఎంత రిస్క్ అనుకున్నా. అమ్మాయి బాగా ఇష్టం లేకపోతే క్రికెట్ చూడంటే నాకు గట్టి చట్నీ వద్దు, నీళ్ళ చట్నీ కావాలంటే ఏంటి నీ పరిస్థితి ఏంటి? క్యూట్గా ఉందన్నారా, పెళ్లి పిట్టలు తెచ్చిన నువ్వే కదా, నువ్వే గొప్ప నన్ను వదిలి ప్లీజ్ ప్లీజ్ వదిలే. సర్లే, నువ్వు వేరు నేను వేరా, నేను మాట్లాడతాను. అమ్మాయి తెర పగిలిందా, అదే స్వర్గం నుంచి కింద పడినప్పుడు